ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సినీ సెలబ్రిటీల వరకు పవన్కు ధైర్యం చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ని చూసేందుకు పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే సురేఖ దంపతులు కూడా సింగపూర్కు చేరుకున్నారు. మార్క్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. బుధవారం ఉదయం బాలుడిని ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ వార్డుకు తీసుకొచ్చారని, మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని జనసేన వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియగానే ఇప్పటికే ఉపాసన రామ్ చరణ్ కూడా సింగపూర్ వెళ్లిన విషయం విదితమే. అది లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సింగపూర్ హాస్పిటల్లో రామ్ చరణ్ మార్క్ శంకర్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట. దీంతో ఉపాసన కూడా ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు తాజాగా మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి బుధవారం బయటకు వచ్చింది. ముక్కుకి మాస్క్తో, చేతికి కట్లతో మార్క్ శంకర్ చాలా దయనీయంగా కనిపిస్తూ ఉన్నారు. అంత బాధలను 2 చేతులు చూపిస్తూ నాకు ఏమీ కాదు, కంగారు పడకండి అన్నట్లుగా ఎదుటివారికి ధైర్యం చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ ఫోటో చూసిన వారు తండ్రి ధైర్యమే మార్కులను కనిపిస్తుందని అంటున్నారు. నీకు ఏమీ కాదు నాన్న, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ అవుతావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.